ఇప్పటికిప్పుడు నా పేరు మీద ఒక పాట కైగట్టి పాడగలుగుతావా? రాస్తా. పాడగలుగుతావా ఇప్పటికిప్పుడు? పాడతా. క్రాంతి కదా అన్న. ఖచ్చితంగా పాడతా అనమాట. అదిగదిగో అరే అదిగదిగో చెల్ అదిగదిగో కదందొక్కి గదిలినాడు చూడే క్రాంతి అన్న చూడే కేఆర్ టీవీలోన యాంకరోయమ్మో యాంకరోయమ్మ అదిగదిగో అరరే అదిగదిగో చెల్ అదిగదిగో క్రాంతన్న కదం దొక్కినాడే అమ్మలారలేండి దగా పడ్డ బతుకులాకు అన్నయ్యొస్తుండే చెల్లెరాలలేండి బడుగు బలగంలో నా పెద్దన్న పేరు దిక్కు కేఆర్ టీవీలోన అన్న చూడమ్మా అన్న చూడమ్మా చెల్ అదిగదిగో అరరే అదిగదిగో చెల్ అదిగదిగో కేఆర్ టీవీ క్రాంతన్నో జేజేలు బలికే వందనాలు బలుకుతూ పాట వాడి నన్నో ఆలకించవన్నా. ఇప్పటికిప్పుడు వాడవాట వాడిండు. యా రియల్లీ ఫెంటాస్టిక్. అసలు అంటే ఇంత నాలెడ్జ్ స్కిల్ టాలెంట్ నాకైతే ఏం చెప్పాలనో కూడా అర్థమవుతలేదు. బాధ అవుతుంది కాకపోతే లోపల ఇట్లాంటి వ్యక్తిని ట్రోల్ చేసింది అని చెప్పేసి గుర్తొచ్చినప్పుడల్లా. అదే ట్రోల్ చేసినా కూడా బాధపడలే, కానీ సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి కదా, వాటి మీద ఎందుకు ట్రోల్ చేయట్లేదు? ఇప్పుడు రీసెంట్ ఒక భర్తను చంపిన వైష్ణవి అనే అమ్మాయి ఉన్నది, ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయమే జరగలేదని మనం చూసుకుంటా ఉన్నాం. అంతే ఇప్పుడు జనాలకు కూడా పబ్లిక్ కావాల్సింది ఏంది అని అంటే ఈ ఎంటర్టైన్మెంట్ విషయాల మీద ఫోకస్ చేయడము, దాన్ని టార్గెట్ చేస్తూ ఉండడం, కానీ అసలైన ఇష్యూలను ఎవరు పట్టించుకోరు, ఎవరు కాన్సన్ట్రేషన్ కూడా చేయరు, అంత టైం దానికి కూడా ఇయ్యరు. అట్లే ఉంది సొసైటీ కూడా అట్లే ఉంది. నువ్వు దానికి ఇబ్బంది పడాల్సింది లేదు, దానికి నువ్వు కుంగిపోవాల్సింది లేదు, లేకపోతే ఏదో నష్టం జరిగిందని బాధపడాల్సింది కూడా లేదు. డెఫినెట్గా నీకు ఇంకొంచెం అంటే ఇంకా కూడా బెటర్ లైఫ్ ఉంటుందని అయితే నేను పర్సనల్గా నేను బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా ఎవరు టచ్ చేయలేదు, ట్రోల్స్ చేశారు కదా, ఎవరు టచ్ చేయలేని స్థాయిలో నువ్వు ఉంటావని కూడా నేను ఆశిస్తున్నా. డెఫినెట్గా వన్ డే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నాడు ఉంటావు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పారనమాట, ఈరోజు ట్రోల్స్ వల్ల మిమ్మల్ని కలిసిన ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తులు నాకు ఫోన్ చేస్తున్నారు, చెప్పిన కదా ఇందాక మీకు. బట్ కానీ ఏంటంటే ఈ ట్రోల్స్ వల్ల నాకు ప్లస్ జరిగిందని నేను చెప్పుకుంటా. ముందుగా మైనస్ అనేది సరే కొంతమంది వ్యక్తుల వల్ల నేను అనుకుంటే ఫ్యామిలీ బాధపడుతుందనే, కానీ చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఫోన్ చేశారు, నువ్వు బాధపడవలసిన అవసరమే లేదని అన్నారు. ఇప్పుడు కొన్ని మీడియాస్ కూడా చూసుకుంటాం, మా వల్ల నీకు ఎలాంటిది ఏమన్నా ప్రాబ్లం అయితే చెప్పు రమేష్, మేము ఎప్పుడు నీ వెనకనే ఉంటాను, నేను ఆ మీడియాలో కూడా పని చేయను, వాళ్ళు కూడా నాకు కాల్ చేసిన పెద్ద పెద్ద మీడియాస్. ఓకే అన్నా కూడా నాకు అనిపించింది ఇక ఓకే, ఇప్పుడు నాకు అనిపించింది అని ఇప్పుడు మీరు ఒక మాట ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉంటారని. వాళ్ళ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి, ఇలాంటి పాట ప్రయాణంలో నేను ఎప్పుడు వెళ్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.